వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తన పిల్లలను పాఠశాలలో వదిలి ఇంటికి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. అంబర్పేటకు చెందినటువంటి నీత తన పిల్లలను నాచారంలో జాన్సన్ స్కూల్లోని పాఠశాలలో ఉదయం తన స్కూటీపై ఇంటికి బయలుదేరింది. నాచారంలోని హెచ్ఎంటీ నగర్ వద్ద గ్యాస్ సిలిండర్లతో వస్తున్న లారీ స్కూటీని ఢీకొట్టడంతో మహిళ లారీ చక్రాల క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. స్కూల్ బస్సు రాకపోవడంతో తమ పిల్లలను స్కూల్లో దింపడానికి వచ్చిందని మృతురాలి బంధువులు తెలిపారు. నా పేరు రవి నాయక్. నేను నాచారం వాస్తవ్యుని హెచ్ఎంటీ నగర్లో ఉంటా. ఈరోజు గత 2 నెలల నుంచి నాచారం అప్సిగూడ ప్రధాన రహదారుల్లో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మొన్న అప్సిగూడలో ఒక స్కూల్ అమ్మాయి యాక్సిడెంట్లో స్పాట్ డెడ్, మరి దాంతోపాటుగా అప్సిగూడ చిన్న పెట్రోల్ పంప్ దగ్గర కూడా స్పాట్ డెడ్. ఈ రోజు ఉదయం 8:30కి ఇక్కడ నాచారం హెచ్ఎంటీ నగర్ కమాన్ పక్కన ఉన్నటువంటి జాలికేఫ్ ఎదురుగా ఒక మహిళ స్పాట్ డెడ్ అవ్వడము, మరి నిన్న 2 రోజుల క్రితము నాచారం ప్రధాన రహదారిపై ఉన్నటువంటి మన హనుమాన్ టెంపుల్ ముందల ఒక గ్యాస్ వెహికల్ కూడా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ లో ఉన్నటువంటి అన్ని వెహికల్స్ ని గుద్దుకుంటూ వెళ్లడము. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు అక్కడ. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ శాఖకి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ హెవీ వెహికల్స్ అన్ని కూడా స్కూల్ టైమింగ్ ఉన్నటువంటి సందర్భంలో వాటి ఎవరిని కూడా అలో చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే అంటే రోజు రోజుకి ఈ యొక్క యాక్సిడెంట్లు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని వేసి ఈ యొక్క హెవీ వాహనాల రద్దు కోసం అని చెప్పేసి టైమింగ్ ను కూడా మార్చాలని చెప్పి ఇప్పటికీ 8 గంటల వరకు సమయం ఉంది. ఆ 8 గంటలు కాదు, దాని 6 గంటల వరకే హెవీ వెహికల్స్ ని ఈరోజు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఇట్లాంటి యాక్సిడెంట్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. సామాన్య ప్రజలు, అమాయకమైనటువంటి ప్రజలందరూ కూడా చనిపోతూనే ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ దీనిపైన ప్రత్యేకమైనటువంటి భద్రతా కట్టుబాట్లు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.